మీరే చూడండి. ఒరే రాము, అందరూ పనులకు వెళ్తుంటే నువ్వేమో దున్నపోతులా పనుకో ఉన్నావు. లేదా వాళ్ళ అమ్మమ్మ అమ్మ రాము వాళ్ళ అమ్మవి. రోజు స్కూల్కి వెళ్ళాలంటే నా వల్ల కావట్లేదు. అయ్యో బాబు, రానున్నది వానాకాలం. అసలే నాకు గూడు లేదు. ఒక్కొక్క పళ్ళను తెచ్చి శ్రమించి గూడును కట్టుకుంటున్నాను. నీతో ఆడుకోవడం కుదరదు. అయ్యో కాదు, చాలా బిజీగా ఉంది. పోనీలే, నాతో ఎవరు ఆడుకుంటారు? తేంటిగా మనం ఆడుకున్నావా? నాకు అంత తీరిక లేదు బాబు. పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను. పూలు తొందరగా వాడిపోతాయి. నాకు చాలా పని ఉంది. దిగులుగా ఉంది. చీమ మనం ఆడుకున్నావా? బాబు, ఇది నేను గింజలు సేకరించుకునే కాలం. ఇప్పుడు సేకరించకపోతే రానున్నది వానాకాలం. అప్పుడేం తింటాం? ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించి దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండొచ్చు. అదే విధి, నాతో ఎవరు ఆడుకోవడానికి రావడం లేదు. కాకి, తేంటిగా, చీమ వాటి పనిలో అవి ఉన్నాయి కదా. నాకు ఇప్పుడు ఉన్న పని బడికి వెళ్ళి చదువుకోవడమే కదా. నేను బడికి వెళ్ళి చక్కగా చదువుకుంటాను. నన్ను మా అమ్మ నాన్న ఆరోగ్య స్కూల్లో చదివించాను. నేను బాగా చదువుకోవాలి. నేను వెళ్ళొస్తాను. అర్థమైందమ్మా? ఎవరి పనులు చేసుకుంటారే మన చదువు మనం చదవాలని చెప్పడం. నెక్స్ట్